నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా పెద్దారవిడి మండలం రాజంపల్లి గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి గొడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవాలయం అది. ఇక్కడ కొండ చాలా ప్రాముఖ్యత కలిగిన ఇది. ఇక్కడ ఉన్న తిరుమలనాథస్వామి దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయంగా చెప్తుంటారు. ఇక్కడ ప్రతి ఏటా జూన్ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల్లో రథోత్సవ కార్యక్రమం జూన్ 16వ తేదీన సోమవారం నిర్వహించారు. ఇక్కడికి చుట్టుపక్కల అనేక గ్రామాల నుండే కాక మార్కాపురం పట్టణము, ఇతర ప్రాంతాలను కూడా వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. ఇక్కడ తిరుమల స్వామి దేవాలయం రాజ్యలక్ష్మి అమ్మవారు, ఇద్దరు మూర్తులు ప్రతిష్ఠించి ఉంటారు. ఇక్కడ పూజాది కార్యక్రమాలు అర్చక స్వాములు భవానీ ప్రసాద్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ క్యూలో మనం చూస్తున్నాము, వేలాదిగా భక్తులు స్వామివారి యొక్క దర్శనం కోసం, అదేవిధంగా కాయకర్పూరం సమర్పించేందుకు బారులు తిరిగారు. గొడ్రాలికొండ అనే పేరు రావడానికి గల కారణం కూడా చెప్తుంటారు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన వారు ఈ స్వామివారి దగ్గర మొక్కులు చెల్లించుకొని ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలు పుడతారని చెప్పేసి ప్రతీతి. దాదాపు 600 మంది జంటలకు ఇప్పటివరకు పిల్లలు కలిగారని చెప్పేసి అర్చకులు చెప్తుంటారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు విశ్వాసంతో ఇక్కడ స్వామివారిని మనసారా ప్రార్థించి పిల్లలు కలిగించుకున్నారని సందర్భంగా ఇక్కడి స్థానికులు కూడా చెప్తుండడం గమనించాల్సిన విషయం. అందుకే ఈ తిరుమల స్వామి దేవాలయానికి గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి ఆలయం అంటుంటారు. మనం పిల్లలు పుట్టిన మహిళలను గొడ్రాలు అని చెప్పడం అందరికీ తెలిసిందే. అలా ఉన్న పేరును పోగొట్టేందుకు ఈ గొడ్రాలికొండ ఉపయోగపడుతుందంటూ ఇక్కడి జనాలు విశ్వసిస్తుంటారు. అంతేకాదు ఈ కొండ చుట్టూ కూడా కొందరు భక్తులు గిరిప్రదక్షిణ చేస్తుండడం గమనించాల్సిన విషయం. స్థానికంగా ఉండే అనేక మంది ఈ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటారు. అదేవిధంగా ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాయి. ఆలయం కూడా పురాతనంగా మారిపోవడంతో దాన్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం సంకల్పించామని, త్వరలోనే దాని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందంటూ ఈవో ఈదుల చెన్నకేశ్వరరెడ్డి అగ్ని ప్రతినిధి తెలియజేశారు. ఇక ఈ ఆలయ విశిష్టత గురించి, ఆలయ ప్రాధాన్యత గురించి, ఆలయంలో ఉత్సవాల గురించి ఆలయ అర్చకులు భవానీ ప్రసాద్ గారు అగ్ని పాఠకులతోటి అభిప్రాయాలు పంచుకున్నారు. బ్రహ్మోత్సవాలతో పేరు జరుగుతాయి. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు రథోత్సవము స్వామివారి దేవస్థానంలో ఈరోజు వేల మంది జనం వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడే స్వామివారికి అమ్మవారికి మహానైవేద్యం సమర్పించడం జరిగింది. 4 గంటలకు మన ఎమ్మెల్యే గారు కల్లు నారాయణరెడ్డి గారు వారి ధర్మపత్ని రథం దగ్గరికి ఉభయంతో పూజకు వస్తారు. అక్కడ పూజా కార్యక్రమం అయిన తర్వాత రథము ప్రారంభమవుతుంది. ఈ రథము రథశాల దగ్గర నుంచి హద్దుమండపం వరకు వెళ్ళి మళ్ళా రిటర్న్ వస్తుంది. రాత్రి 11 గంటల వరకు విపరీతంగా స్వామివారి దగ్గరికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా కోలన్నలు, పాట కచేరీలు, ప్రభలు ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే స్వామివారు సంతానం లేని వాళ్లకు సంతానాన్ని ఇచ్చే స్వామి. పూర్వం రాజంపల్లి గ్రామంలో రాజంపల్లి దంపతులు ఉన్నారు. వారికి సంతానం లేక ఎన్నో దేవస్థానాలను సందర్శించి మనకు జన్మించలే పుట్టర్లే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే మనం ఒకరోజు బజార్కి వచ్చింది, వేరే వాళ్ళకి ఎదురయ్యి వాళ్ళు కొట్టుబడి ఎదురైందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. మనకు చాలా బాధేసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి నిద్రపోయింది. స్వప్నంలో స్వామివారు కనపడి, అమ్మా సంతానం కోసం అన్ని దేవస్థానాలు సందర్శించాము, దగ్గరలో ఉన్నది గుర్తు రాలేదు, ఇప్పటికైనా మించిపోయలేదు, నన్ను దర్శించి పూజించండి, అప్పుడే సంతానాన్ని ఇస్తారని చెప్పాడు. వారు అదే ప్రకారంగా చేసి సంతానాలు పొందారు. బిడ్డలైన ఆమెను గొడ్రాలు అంటారు. గొడ్రాలు కొంచెం తిరిగి సంతానాలు పొందింది కాబట్టి గొడ్రాలికొండ అని పేరు వచ్చింది. ఇప్పటికీ సంతానం లేని వాళ్ళు వచ్చి ఈ దేవస్థానంలో సంతానం గురించి పూజలు చేసుకుని శమీ వృక్షానికి ఉయ్యాలు కడతారు. నేను 20 సంవత్సరాల నుంచి అర్చకుడిగా ఈ దేవస్థానంలో పనిచేస్తున్నాను. సుమారుగా 600 మందికి
సంతానం కలిగింది. మహా పుణ్యక్షేత్రము, చాలా మహిమగల దేవుడు. భక్తుల సహాయ సహకారాలతో దేవస్థానము రోజు రోజుకు ప్రబలమైపోతుంది. లక్ష్మీరమణ గోవింద, పబ్లిక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.